ఈరోజు దేవుని వాగ్దానము సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 30వ విధంగా రాయబడి ఉంది. యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గనపరచువారు నేను గనపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారముందుదురు. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2025 సంవత్సరం సెప్టెంబర్ మాసం 25వ తారీఖున దేవుడిచ్చిన వాగ్దానం మనం చూసినట్లయితే, యెహోవాని ఎవరైతే గనపరుస్తారో, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఆయన్ని గనపరచకుండా లోకంలో ఉన్న వారిని గనపరుస్తూ కొంతమంది జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అయితే దేవుని యొక్క వాక్కు మనం చూసినట్లయితే, మనం గనపరచవలసింది ఈ లోకంలో ఉన్న వారిని కాదు కానీ, మనం గనపరచవలసింది దేవాదేవుణ్ణి, యెహోవా దేవుని మాత్రమే మనం గనపరచాలని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆశ. అటువంటి రీతిగా మనందరం కూడా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. ఆ విధమైన ఘనతను మనం దేవునికి మాత్రమే ఇవ్వాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే ఆయన తృణీకరిస్తారో, యేసుక్రీస్తు ప్రభువాన్ని తృణీకరించేవారు ఎవరైతే ఉన్నారో వారు తృణీకారముందుదురు. అయితే వారు కూడా తృణీకరించబడతారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దయతో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ఘనతను దేవునికి మాత్రమే చెల్లులాగిన ప్రతి ఒక్కరూ కూడా ఉన్న చోటనే ఉన్న పాటునే ఈ రోజైనా ఈ క్షణమైనా మీ యొక్క అనుదిన ప్రార్థనలలో ప్రతి ఒక్క పరిస్థితుల్లో మీకు ఇచ్చిన యొక్క ఆయుష్ని బట్టి, ఆరోగ్యం బట్టి, సమస్తాన్ని బట్టి మనం గనపరచవలసింది మన యొక్క గొప్పలు కాదు, మన యొక్క ఉన్నతమైన స్థితి కాదు, మన యొక్క అందం కాదు, మన యొక్క బలం కాదు, మన యొక్క జ్ఞానం కాదు, ఏదీ కాదు. కేవలము ఆయన కృప మాత్రమే. అట్టి రీతిగా మనందరం కూడా ప్రార్థనలు ఏకీభవిద్దాం. పరిశుద్ధులైన దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమస్తమును మీ ఇష్టానుసారంగా మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. అవునయ్యా, నిన్ను మాత్రమే ఘనపరచువారముగా మా యొక్క స్థితిలోనూ, మా యొక్క పరిస్థితుల్లోనూ, ప్రతి విషయంలోనూ నువ్వు మమ్మల్ని కాపాడుతున్నావు. అటు రీతిగా మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు మాత్రం మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నామయ్యా. అవును రాజా, మా నాన్న, ఎవరైతే తృణీకరిస్తున్నారో వారిని ఒకసారి మీరు మాట్లాడండి. వారి యొక్క హృదయాన్ని మీరు తక్కండి. ప్రభా, మీ యొక్క పరిశుద్ధాత్మతో బిడ్డను తాకమని అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. బిడ్డను కూడా మీ యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. అవునయ్యా, వారిని కూడా మిమ్మల్ని ఘనపరిచే వారంగా ఏర్పాటు చేసుకొని వారిని కూడా నువ్వు ఘనపరుస్తావని సమస్త మహిమ, ఘనత నీకు మాత్రమే చెల్లిస్తూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో అడిగి ప్రార్థించి పొందుకుని నామ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.